టోటల్గా కనీసం మినిమం అన్న 10 మంది ఉంటారు, రేపు పట్టుమంది అని చెప్పి ఆశపడ్డాడు. విషాదం ఏంటంటే ఆ 10 మంది కూడా లేరు. కానీ దేవుని భారాన్ని తను ఏం చేస్తున్నాడు? తన భారముగా భావించాడు. ఎంతగా భావించాడంటే హీ ఫెల్ట్ గాడ్స్ బర్డన్ యాజ్ హిజ్ ఓన్ బర్డన్. ఈరోజు నువ్వు నిజంగా దేవుని ఫ్రెండ్గా పిలవడాలని ఆశ ఉంటే, ఇఫ్ యూ ట్రూలీ వాంట్ టు బి కాల్డ్ యాజ్ అ ఫ్రెండ్ ఆఫ్ గాడ్, వెన్ గాడ్ బికమ్స్ యువర్ ఫ్రెండ్, ఆ రేంజ్లో అన్ని విషయాల్లో దీవించబడాలని నిజంగా నీకు ఆశ ఉంటే, మొట్టమొదటిగా నువ్వు దేవుని స్నేహితుని అవ్వాలి అంటే యూ హ్యావ్ టు షేర్ ద బర్డన్ ఆఫ్ గాడ్. వాట్ ఈస్ గాడ్స్ బర్డన్ టుడే? నశించిపోతున్న ఆత్మల పట్ల దేవుడు రాస్తుంది యోహాను సువార్త 3:16, ఫర్ గాడ్ సో లవ్డ్ ద వరల్డ్ దట్ హి గేవ్ హిస్ ఓన్లీ బిగాటెన్ సన్. ఈరోజు విషాదం ఏంటంటే దేవుడు లోకం ఎంత ప్రేమించాడంటే ఆ లోకం నశించిపోద్దని తన సొంత కుమారుని ఇచ్చాడు. దట్ ఈస్ బర్డన్ ఆఫ్ గాడ్. ఒకరోజు మోషే గురించి రాస్తుంది చూడండి, నిర్గమకాండం 33:10. మోసెస్ స్పోక్ టు గాడ్ యాజ్ అ ఫ్రెండ్ స్పీక్స్ ఫేస్ టు ఫేస్. ముఖాముఖి ఒక స్నేహితుడు మాట్లాడినట్లు మోషే దేవునితో మాట్లాడుతూ, వాట్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఇట్ ఈస్. మనుషుడు తన స్నేహితుడితో ముఖాముఖిగా మాట్లాడినట్లు మోషే యెహోవాతో ముఖాముఖిగా ఒక స్నేహితుడు మాట్లాడినట్లుగా మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, మాట్లాడుతున్నప్పుడు దేవుడు చెప్పాడు, కొండ కింద భయంకరమైన పాపం జరుగుతూ ఉందయ్యా, నేను వారిని తుడిచబోతున్నాను, నేను నిన్ను ఒక స్పెషల్ నేషన్గా దీవించబోతున్నాను. ఇలాంటి గోల్డెన్ ఆఫర్ మనకి ఇస్తే అందరినీ తుడిచేస్తాను, నిన్ను ఒక నేషన్గా చేస్తాను. నిజమైన స్నేహితుడు దేవుని భారం ఎలా పంచుకున్నాడు తెలుసా? నిర్గమకాండం 32:32, ప్రభా నువ్వు వారి మీద చెయ్యాలనుకుంటే మొదటిగా నా పేరు జీవగ్రంథం నుంచి తుడిచేయి ప్రభా. వాట్ అన్ ఆడసిటీ.